మసాలా దోశ తినాలంటే హోటల్కి వెళ్ళక్కర్లేదండి. ఇంట్లోనే మనం ఈజీగా మసాలా దోశ తయారు చేసుకోవచ్చు. మరి దోశలోకి కావాల్సిన మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే ఇక్కడ 2 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. వీటిని తొక్కు అయితే తీసేసుకుని మనం ఉడికించుకోవాలండి. మీకు ఒకవేళ ఎక్కువ మసాలా కావాలనుకుంటే దుంపలు అనేవి పెంచుకోవచ్చు, ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఈ విధంగా చెక్కి ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. దుంపలుగా కూడా ఉడికించుకోవచ్చండి. మనకి ఈ విధంగా అయితే చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఉదయం పూట హడావిడి లేకుండా ఇలా తయారు చేసుకోవడం వల్ల పని అనేది సులువవుతుందండి. కాబట్టి ఇలా అయితే ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని బాండి పెట్టి ఆయిల్ అయితే వేసేసానండి. ఇప్పుడు మనం ఇందులో పోపు గింజలు అయితే వేసుకుందాము. ఈ పోపు గింజలు చిటపటమన్న తర్వాత మనం ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. తాలింపు ఎప్పుడైనా కూడా ఆవాలు చిటపటమన్న తర్వాతే మిగిలినవనేవి వేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే పోపు వేగనివ్వాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మసాలా చాలా రకాలుగా వాడుకోవచ్చండి. ఇది పూరీ కూరలా కూడా తినొచ్చు, అలాగే మనకి మసాలా దోశలాగా వాడుకోవచ్చు, అలాగే బోండా వేసుకోవడానికి కూడా ఆలు బోండా కూడా ఇదే ప్రాసెస్ అండి. మొత్తం కూడా ఒక్క మసాలా తయారు చేసుకుంటే చాలా రకాలుగా దీనిని యూజ్ చేసుకోవచ్చు. మనకి పోపు అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాను. ఉల్లిపాయలని ఎప్పుడు కూడా నిలువుగా కట్ చేసుకోవాలండి, మసాలాలోకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేనైతే కొంచెం కరివేపాకు అయితే వేసి ఇప్పుడు వీటిని బాగా వేయించేసుకుంటున్నాను. ఉల్లిపాయ మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం ఉండదండి, కొంచెం నీరు విడిస్తే చాలు. ఇది క్రంచీగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువగా వేగనివ్వకూడదు. ఈ విధంగా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఆలు మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అయితే వేయించుకోవాలి. మాడనివ్వకుండా దీనిని జాగ్రత్తగా వేయించుకోవాలండి. మాడితే మళ్ళీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇది మంచి లైట్ కలర్లోనే ఉండాలి. కాబట్టి ఇలా అయితే మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందామండి. చూసారు కదా, ఇలా అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదండి, ఆ బంగాళదుంప అయితే ఇందులో వేసేసుకుందాము. మనం కట్ చేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. కొంచెం వాటర్ ఉన్నా ఏం కాదు, మరీ ఎక్కువ అయితే తీసేయాలి. ఈ విధంగా ఉడికించుకున్న దుంపల్ని మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి, ఎందుకంటే దీంట్లోనే మ్యాష్ చేసేసుకోవచ్చు. చేతితో మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇదైతే మనకి బాగా ఉడికిపోయాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి గరిటెతో అయితే కలిపేసుకున్న తర్వాత నేనైతే మ్యాషర్ తీసుకుంటున్నానండి. దీంతో ఒక్కసారి ఈ విధంగా అనడం వల్ల మనకి దుంప అనేది చక్కగా మ్యాష్ అయిపోతుంది. చూసారు కదా, ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే పప్పు గుత్తుతో కూడా దీనిని మెదుపుకోవచ్చండి. ఆ తర్వాత ఇలా అయితే బాగా కలిపేసుకోవాలి. అక్కడక్కడ గడ్డలున్నా ఏం కాదు, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం ఉండదు. మనం కలిపేటప్పుడు చక్కగా కలిసిపోతుంది. ఇలా అయితే మ్యాషర్తో దుంపంతా కూడా మ్యాష్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ లేకపోతే విడిగా కూడా పొడి చేసుకుని కూడా బంగాళదుంప వేసేసుకోవచ్చండి. ఇలా అయితే బంగాళదుంప బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీనిని మగ్గనిద్దామండి. ఇలా అయితే మగ్గిన తర్వాత మనం సాల్ట్ అయితే వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసాను, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మనకి ఇక్కడ ఇందులో అల్లం వెల్లుల్లి ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి, కానీ మా వాళ్ళైతే తీసి పక్కన పెడతారు కాబట్టి ఇలా అయితే వేసుకోవడం వల్ల డైరెక్ట్గా వాళ్ళు తినేస్తారు. కాబట్టి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. మనకి ఇందులో ఎప్పుడైనా పసుపు అనేది ఎక్కువగా వేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుందండి. మీకు నచ్చితే ఒకవేళ కారం కూడా వేసుకోవచ్చు. నాకైతే కారం ఇష్టం ఉండదు కాబట్టి మనకి హోటల్లో మసాలా దోశ ఇచ్చేటప్పుడు ఇదే విధంగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇది చాలా త్వరగా అయిపోతుందండి. ఈ విధంగా మసాలా తయారు చేసి పెట్టుకుంటే దోశ ఎప్పుడైనా సరే రెడీమేడ్గా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇదే మసాలాని పూరీలో కూడా తినొచ్చండి, చపాతీలోకి, పూరీలోకి, అలాగే దోశలోకి. ఇది చాలా బాగుంటుంది. ఆలు బోండా వేసుకోవడానికి కూడా ఇదే ప్రాసెస్ అండి. ఇది తయారు చేసి పెట్టుకుంటే ఎన్నో రకాలుగా కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, ఇదే మసాలాతో బ్రెడ్ బజ్జీ కూడా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అలాగే కొంచెం పుదీనా వేసుకుంటున్నాను.
ఇందులోకి కొత్తిమీర పుదీనా కంపల్సరీగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఆ తర్వాత ముఖ్యమైనది కసూరి మేతి అండి. ఇది ఉండడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి నేనైతే కసూరి మేతి అయితే వేశాను. మొత్తం ఫ్లేవర్ అంతా కూడా కసూరి మేతి వల్లే వస్తుందండి ఈ మసాలాకి, కాబట్టి అది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా అయితే వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుని ఈ విధంగా వేయించాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మసాలా అనేది మంచి టేస్ట్గా తయారవుతుంది. చూసారు కదా, మనకి ఆలు కాబట్టి కొంచెం అడుగంటుతుంది, ఏం పర్వాలేదండి. ఇది కొంచెం కింద నుంచి కలుపుకుంటే మాడకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని దోశలు వేసుకున్నప్పుడు ఈ మసాలాతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.